హాయ్ అండి. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ సింపుల్ వేలో చేయడం చూపిస్తున్నాను. ఇది మా అత్తమ్మ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు అయితే యూజ్ చేయదండి, ఎందుకంటే కారం పట్టించేటప్పుడే ఆల్రెడీ దానిలో పసుపు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు వేసి పట్టిస్తాము. అందుకు ఇంకా అదొకటి వేసి సరిపోతుంది అనమాట. ఫిష్ కర్రీ మసాలా అయితే నేను ఇప్పుడు చెప్పిన వాటితోనే తయారు చేస్తారు, అందుకే సపరేట్గా ఏం వేయకుండా ఈజీగా సింపుల్గా చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. నార్మల్గా అయితే మనం నాన్ వెజ్లో ఎక్కువనే ఆయిల్ వేసుకుంటాం కదా, అది గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుందండి, వాటరీగా అయితే ఉండదు. బాగుంటుంది రైస్లో కూడా కలుపుకోవడానికి. ఇంకా ఏంటంటే అండి, నేను కేక్స్ సేల్ చేస్తానండి. తక్కువ ప్రైస్కే సేల్ చేస్తాను. మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేయొచ్చండి. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. డెలివరీ ఛార్జెస్ అయితే తీసుకోనండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే మినప లడ్డు కానీ ఇంకేదైనా స్నాక్స్ కావాలన్నా నేను చేసి పంపుతానండి.